వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ఈరోజు మన మధ్య తెలంగాణలోని ప్రముఖ బీసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ప్రముఖ నాయకుడిగా ఉన్నటువంటి నందీశ్వర్ గౌడ్ గారితో ఈరోజు హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్. నందీశ్వర్ గౌడ్ గారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుందండి. ఏంటి చాలా నాళ్ళు అవుతుంది. మీరు గతంలో చాలా యాక్టివ్గా ఎప్పుడు మీడియా ముందు ఉండేవాళ్ళు. ఈ మధ్య మిమ్మల్ని మీడియాలో చూసి చాలా కాలం అవుతుంది. ఏంటి విషయం? ఎందుకు కామ్కుంటున్నారు ఏంటి మీరు? కామ్గా ఏం లేదండి, కామ్గా ఏం లేను. అంటే ఎలక్షన్స్ అయ్యి 1 year అయింది కదా, సరిగ్గా 1 year అయింది. ఎలక్షన్స్లో కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. దాంతో కొద్దిగా ఉంటుంది కదా, బాధ అనేది ఉంటుంది లోపల. డెఫినెట్గా మేము ప్రజల్లో ఉంటాము, ప్రజల మనుషులము, ప్రజలతో లీడర్ అయినాం కాబట్టి కంపల్సరీ ప్రజల్లో ఉంటామండి. అట్లేం లేదు. అవునండి, ఎలక్షన్స్ అయిపోయి దాదాపు 1 year అయిపోయింది. అవును. మరి ఇప్పుడు ప్రభుత్వం చేసే కొన్ని వ్యతిరేక చర్యలని టీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఎదుర్కొంటుంది. మరి మీరేంటి బీజేపీలో ఉండి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మరి మీరు కూడా ఎందుకని ముందుకు వచ్చి యాక్టివ్గా ఫైటింగ్ లేరు? కారణం ఏంటి? మేము సమయం ఇచ్చామండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఎంతవరకు చేస్తారో, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో అని చూసాం మేము. వాళ్ళకి హనీమూన్ పీరియడ్ అంటారు చూడండి, ఆ పీరియడ్ ఇచ్చేసాం. 1 year అయిపోయింది. ఈ సంక్రాంతి అయినాక మాది స్టార్ట్ అవుతుంది బీజేపీ పార్టీ. అది కాదు నందీశ్వర్ గౌడ్ గారు, మీరు హనీమూన్ పీరియడ్ అంటున్నారు. హనీమూన్ పీరియడ్ మ్యాక్సిమం 6 months ఉంటుంది. మరి వాళ్ళేమో మీరు హనీమూన్ అంటున్నారు, వాళ్ళేమో వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారని టీఆర్ఎస్ రోజు గొడవ పెడుతున్నారు. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మీలాంటి యాక్టివ్ లీడర్స్, మీరు ఒక గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు మీరు ఈ జరుగుతున్న అన్యాయాల గురించి అని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మీలాంటి వాడు కూడా అని? అంటే మేము ప్రజల యొక్క నాడి, ప్రజలు రివోల్ట్ అవుతున్నారా లేదా అని చూస్తూ ఉన్నాం మేము. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత కావాలి. ఇప్పుడు ఆ ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తుందా లేదా, వాళ్ళ కరప్షన్ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇలా నవ్వుకుంటున్నారు. ఇలా ప్రజలు ఏమంటున్నారు, అరే అక్కడ కేసీఆర్ కరప్షన్ తక్కువ చేసినట్టుండే ఇవాళ వీళ్ళ కరప్షన్ చూస్తే దానికంటే డబ్బులు అయిపోయింది అని ప్రజల్లో స్టార్ట్ అయింది. అంటే మీ భారతీయ జనతా పార్టీ, మీ నాయకులు అందరూ చూస్తూ ఉంటారనమాట. చూస్తారని కాదండి. అదేనండి, ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాల పాటు ఆయన కరప్షన్ చేశాడని మీరే చెబుతున్నారు. సుధాకర్ అన్న, మీరు చూస్తా ఉన్నారు. ఏం చూస్తలేమన్నా, మేము అన్ని స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు మూసీ నది మీద బీజేపీ కదా, టీఆర్ఎస్ ఎక్కడ పోరాడింది? ఇప్పుడు మూసీ నది మీద ఉన్నటువంటి బీద వాళ్ళ గుడిసెలు కులగొడతా ఉంటే, ఇండ్లు కులగొడతా ఉంటే కాపాడడానికి పోయింది బీజేపీ పార్టీ. ధర్నా చేసినాం మేము ఇందిరా పార్క్ దగ్గర, అక్కడ నిద్ర చేశామండి పోయి మూసీ నది మీద. మేము చేసే పనులు మేము చేస్తున్నాం. ఎక్కడ బీద ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. కానీ ఇంకా మేము చేయాలి. మీరు అన్నట్టు సుధాకరన్న, మీరు ఎంత చేయాలో ఇంకా చేయాలి, కానీ ప్రజల్లో కూడా రావాలి అది. ఇప్పుడు లీడర్షిప్ అనేది మేము వాళ్ళ ముందుంటాము, మా వెనక నడవమంటాం మేము, వాళ్ళు రానప్పుడు మేమేం చేయలేం కదా. ఇక్కడే పొరపాటు పడుతున్నారు. ఏంటంటే లీడర్ ముందంటే కార్యకర్తలు 100 మంది వస్తారు. అదే మేము ఉంటాం. జనం ఏమనుకుంటున్నారు ఇప్పుడు, అరే వీళ్ళేం ముందుకు రావట్లేదురా, మన మీద ఏమైనా కేసులు పెడతారేమో భయంతో వాళ్ళు రావట్లేదంట. మాకు ఇష్యూ ఇప్పుడు మా దగ్గరికి ఏదైతే మూసీ నదికి కానీ కొన్ని ఇష్యూస్ మీద మా దగ్గర ప్రజలు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వలన, కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము ఓట్లు వేసినాము, మేము బీజేపీకి వేయలేదు ఆ రోజుల్లో, అయినా కూడా మేము మీ దగ్గరకు వచ్చి సహాయం అడుగుతున్నాము, మేము తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేసినాము. ఇలా మూసీ నది తీసుకోండి, ఇంకేదన్నా తీసుకోండి, చాలా ఇష్యూస్ మీద భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు బీఆర్ఎస్కు కొట్లాడింది కూడా మేమే కదండి. కాంగ్రెస్ ఒక్క ధర్నా చేసిందా? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను తీసేయడానికి, ఇక్కడ నుండి ఈ రాష్ట్రం నుంచి పడగొట్టడానికి వాళ్ళు ఏం పని చేయలేరు. పని చేయకపోతే వాళ్ళు ఎట్లా గెలుస్తారండి? వచ్చారండి. జీవితంలో ఎన్నో అడ్డంకులు, రాజకీయాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు, అయినా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఎవరి అండలేకపోయినా అనుభవం చెప్పిన పాఠాలను విజయాభివృద్ధికి మెట్లుగా మార్చుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే, బీసీ నాయకులు శ్రీ నందీశ్వర్ గౌడ్ గారికి సామాన్యుడి చేతుల్లో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.
మరి ఆ రోజు బండి సంజయ్ గారు దీని అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రానికి అద్భుతంగా నడిపిస్తున్న తీరు చూసి డెఫినెట్గా బీజేపీ వచ్చేస్తారు అందరం అనుకున్నాం. మరి ఆయన ఎందుకు సడన్గా మార్చారంటారు మీరు చెప్పండి, నిజం చెప్పండి. అది చాలా కారణాలు ఉన్నాయండి దాన్ని మార్చడానికి. అతన్ని ఈ కేసీఆర్ పన్నిన కుట్రలు, ఇప్పుడు ఆయనకు అర్థం బండి సంజయ్ గారు ఉంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పేసి కొన్ని కుట్రలు పని. ఫోన్ ట్యాపింగ్లో మెయిన్ కేసీఆర్ అండి, కేసీఆర్ కేటీఆరే కదా. అలాంటి కొన్ని ఫోన్ ట్యాపింగ్లు, కొన్ని కావాలని కొన్ని కుట్రలు పన్ని భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారిని తప్పియడానికి ఎన్ని కుట్రలు పన్నాల్లో, ఎన్ని కుతంత్రాలు పనాల్లో అన్ని పన్నాడు కేసీఆర్ గారు. ఇప్పుడు నందీశ్వర అన్న ఒక మాట అడుగుతాను. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, మీదేమో బీజేపీ పార్టీ. మీ పవర్ఫుల్ అధ్యక్షుని తీయడానికి వాళ్ళేం కుట్ర పంతారు? అసలు మీ వాళ్ళు కదా కుట్ర పని తీయాల్సింది, వాళ్ళకేం సంబంధం చెప్పండి. మీ అపోజిషన్ ఇక్కడ బీఆర్ఎస్కు బీజేపీ స్ట్రాంగ్గా బండి సంజయ్ గారు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రమంతా తిరిగి సుమారు 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు ఆయన. పాదయాత్ర చేసి ప్రజల్లో మంచి చైతన్యం తెచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో వాళ్ళని ఏ విధంగా మలిచిండంటే తన కార్యకర్త అనేవాడు పార్టీ కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమైండు. ఆ విధంగా బండి సంజయ్ గారు కార్యకర్తను మలిచిండు పార్టీ కొరకు. కానీ ఈయన ఎక్కడ బండి సంజయ్ గారు ఇంకా కంటిన్యూ అయితే రాష్ట్ర అధ్యక్షునిగా బీఆర్ఎస్ పార్టీకి ఉనికి ఉండదని చెప్పేసి అతని మీద కుట్రలు పన్ని. ఏం కుట్రలు పన్నారు? చెప్పాను కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసే. అవునండి, కేంద్రంలో ఉంది మీ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి కుట్రలుగా ఆయన పేరు ఎక్కడ రాలేదుగా ప్రముఖంగా. ఆ రోజున బండి సంజయ్ గారికి ఏం సంబంధం అసలు? అంటే అక్కడ బిఎల్ సంతోష్ గారిని అవును కేంద్రంలో, ఆయన మా రాష్ట్ర దేశ నాయకుడు, ఆయనను కావాలని 4 ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇరికించి. అవునండి, సంతోష్ గారు అన్నమాట నిజమే. సంజయ్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కానీ ఆయనను దించే దాంట్లో కుట్ర పన్నింది కేసీఆర్ గారు. అదే మళ్ళీ అసలు ఆయన బీఆర్ఎస్ వాళ్ళు మీ పార్టీ అధ్యక్షుడు అడ్డు దించుతారండి. కుట్రలండి, ఆయనను కావాలని ఆయనను డిఫేమ్ చేసి ఇక్కడ ఏదో ఒక విధంగా ఆయన ఇరికిచ్చి, ఆయన పేరు రాలేదు కానీ ఆయన ఇరికిచ్చిండు, కావాలని ఇరికిచ్చి కావాలని అక్కడ హైకమాండ్లో ఏదో ఒక విధంగా ప్రెషర్ పెట్టి తీయించడం జరిగింది. సరే, సంజయ్ గారు పార్టీ అధ్యక్షుడిగా తప్పుకున్నారు. తర్వాత కిషన్ రెడ్డి గారు వచ్చారు. మరి వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు ఎంతో గతంలో కూడా చేశారు, ఒకసారి సుదీర్ఘ అనుభవం ఉంది, కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరి ఆయన ఎందుకు దీన్ని సమర్థవంతంగా నడపలేదని అనుకోవాలి మనం ఇప్పుడు? కిషన్ రెడ్డి గారి కృషి అమోఘం అండి, ఆయనది ఎలాంటి తప్పు లేదు. ప్రజలలో ఒక మెసేజ్ వెళ్ళిపోయింది, ఏమని? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. అది బీఆర్ఎస్ తీసేయమంటే బండి సంజయ్ గారిని తీసేసిర్రు. అది కరెక్ట్, అది ప్రజల్లో వెళ్ళిపోయింది. అది ప్రజలు ఇలా మేమంతా గెలిచే వాళ్ళమండి, మాకు ఎందుకు బాధ తెలుసా? ఇలా సుమారు ఆ రోజులో సర్వే చేస్తే 47 నుంచి 48 సీట్లు గెలుస్తామని ఇచ్చారు మాకు. అవును, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 47 సీట్లు గెలుస్తుందని కేంద్రంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ సర్వే రిపోర్ట్స్ కానీ ఇక్కడ రాష్ట్రంలో 47 సీట్లు గెలుస్తాయని అన్ని సర్వే రిపోర్ట్లలో మాకు వచ్చింది. అంటే ఒక 4-5 సర్వే వాళ్ళ తరఫున. అది ఏమైంది ప్రజల్లో, అరే వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఇవి అసలు టైంలో ఎలక్షన్స్ ముందు సంజయ్ గారిని తీసేశారు, బండి సంజయ్ గారిని అనేది ఒక రాంగ్ మెసేజ్. మా ఇంట్లో పనోళ్ళు కూడా మాట్లాడుకున్నారండి. ఇంట్లో పని చేసే డ్రైవరు మేడ్స్ ఉంటారు పని వాళ్ళు, అరే ఎందుకు తీసేసిరు సార్, అంత మంచోడు ఉండే కదా అని అన్నారు, మమ్మల్ని అడిగిర్రు. ఇది కరెక్ట్ అండి. ఈ రాష్ట్రం ఏంటి, మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో కూడా అరే ఈసారి బీజేపీ గ్యారంటీ కొట్టుద్ది తెలంగాణ అనుకున్న సమయంలో మరి మీ పార్టీ చేసిన తప్పు నిర్ణయాల వలన, తప్పు నిర్ణయం కాదు అది, మరి పక్కన పార్టీ వాడు ఎవరో చేసిందని మీ వాళ్ళు తీస్తారని మాత్రం మళ్ళీ చెప్తాను. కొన్ని కుట్రలు కుతంత్రాలు కేసీఆర్కు పెట్టిన, ఏమంటారు అది, కేసీఆర్ పుట్టిందే కుట్రలకెళ్ళి కుతంత్రాలకెళ్ళి, ఆయనకు వచ్చిన కుట్రలు కుతంత్రాలు ఈ దేశంలో ఎవరికి రావు. సరే, ఇప్పుడు ఏది చేసినా 2 పార్టీలు పోయినాయి, మీరిద్దరు కొట్టుకుంటే మధ్యలో కాంగ్రెస్ వచ్చింది. అవును, సరే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత హనీమూన్ పీరియడ్ అన్నారు, అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వన్ సైడ్ గేమ్ ఆడుతున్నాడు తెలంగాణలో. ఏమంటే ఆయన ఇష్టం వచ్చినట్టుగా ముందుకు వెళ్తున్నాడని అందరూ అంటున్నారు. నిన్న మనం చూస్తే సినిమా వాళ్ళ గురించి కూడా ఆయన గట్టిగా వన్ సైడ్ వెళ్ళిపోతున్నారు. మరి మీ పార్టీ ఇప్పుడు
ఎందుకని దీన్ని తీవ్రంగా ఎందుకు ప్రతిఘటించట్లేదు? కారణం ఏంటి? చేస్తారు కదా ఇవాళ సినిమా వాళ్ళ మీద ఫస్ట్ ప్రతిఘటించింది బీజేపీ పార్టీ. అది అన్యాయము. ఈ విధంగా మీరు ఒక సమాజానికి ఒక వర్గానికి సంబంధించినటువంటి మంచి మంచి పేరున్నటువంటి యాక్టర్ల మీద వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందడానికి వాళ్ళు ఏ విధంగా వీళ్ళను ఫోల్డ్లోకి తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇవాళ తప్పుడు కేసులు. అరే ఆయన ఒక యాక్టర్ అండి, సూపర్ స్టార్, అయినా మెగా స్టారు, వాళ్ళ పెద్ద ఫ్యామిలీ ఉన్నది. ఇలా తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇవాళ భారతదేశంలో అంతటా ఉన్నారు ఆయన ఫ్యాన్స్. ఇవాళ కేరళలో ఉన్నారు ఆయనకు, తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు అల్లు అర్జున్కి. ఆ విధంగా ఆయన ఏం సినిమా పోయిండు యాజ్ యాక్టర్గా ఫస్ట్ డే సినిమా చూడడానికి పోయిండు. ఆయన తప్పేం లేదు కదా. ఆడ పోలీస్ ఏం చేస్తుంది అక్కడ? అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఈ అల్లు అర్జున్ని కేవలం ఆయన ఒక ప్రెస్ మీట్లో ఆయన పేరు మర్చిపోయాడంట చెప్పడం. ముఖ్యమంత్రి గారు అని పేరు మర్చిపోయి 2 నిమిషాలు చూశాడు. దానికోసం అంటారా నిజంగా రేవంత్ రెడ్డి? నేను కూడా ఒక్కొక్కసారి మర్చిపోవారే. టెన్షన్స్ ఉంటాయి మనిషి అన్నవాడు. ఎన్నడు పోనోడు పోలీస్ స్టేషన్కి పోయిండు, ప్రెస్ మీట్లో కూర్చున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలే. కాదండి, జరిగిన విషయం ఏంటంటే చిన్న పొరపాటు. మీరేంటంటే ఈ సక్సెస్ మీటు ఈ అల్లు అర్జున్ తీసిన పుష్ప 2ది సక్సెస్ మీట్ ఒకటి పెట్టారు. అవును, పెట్టినప్పుడు జనరల్గా మా సినిమాకి నా డైరెక్టరు అలాగే నిర్మాత యాక్టర్స్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెబుతూ, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు టికెట్ రేట్లు పెంచింది, మమ్మల్ని సహకరించింది, ముఖ్యమంత్రి అని కాసేపు చూసాడు, మర్చిపోయి అంటాడు అనుకున్నాం. ఉండొచ్చు. ఆ ఎఫెక్ట్ పడే ఇవాళ రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడతానన్నారు. దాని మీద మీరేమంటారు? తప్పది, ఆయన మర్చిపోవచ్చు, తప్పేముంది. మానవ ఇది ఏమండి, ప్రతి మనిషితో అవుతుంది అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అన్నీ గుర్తుంటాయా? మనం 4 సార్లు మాట్లాడుతుంటే పేరు, ఇప్పుడు సుధాకర్ అన్న నమస్తే అని నీతో 4 సార్లు మాట్లాడితే నీ పేరు నాకు గుర్తుంటుంది. ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు, తప్పేముంది. కానీ రేవంత్ రెడ్డి గారు చేసే పని అయితే కరెక్ట్ కాదండి అది. ఇప్పుడు మరి మీ పార్టీ ఏంటి? అల్లు అర్జున్ భుజాన్ని వేసుకుని వెళ్తున్నారు. భుజానే వేసుకోవాలి, న్యాయం చేస్తున్నాం మేము. ఒక విధంగా ఒక వ్యక్తి పైన ఆ విధంగా మీరు ఇబ్బంది పెట్టి ఆయనను మీ ఫోన్లోకి తీసుకోవడానికి, ఎవరి మాటలో విని అతన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారన్న ఉద్దేశంతో మేము ఆయనకు సపోర్ట్గా ఉన్నాం, అంతే తప్ప ఇంకేం లేదండి. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఉదంతం చూసిన తర్వాత చాలామంది సినిమా వాళ్ళు అరే మనం ఇక్కడ తెలంగాణలో మన ఇబ్బంది పెడతారు అని ఆంధ్రాకి వెళ్ళడానికి కూడా అక్కడ సీఎంతో మాట్లాడడానికి టీం అవుతున్నారంట. దానిపై మీరేమంటారు? అసలు అదేం జరగదండి. హైదరాబాద్ వదిలి ఎవరు పోరు. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి కల్చర్ ఎక్కడ రాదు. ఈడ ఉన్నటువంటి మన వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఈడ హైదరాబాద్లో ఉన్నాయి. మళ్ళీ కొత్తగా ఏడబోయి దేవులాడుకుంటారు వాళ్ళు. అదంతా ఉట్టి రోమర్స్. అది హైదరాబాద్ వదిలి ఎక్కడ పోరు ఫిలిం. ఇప్పుడు మీ బీజేపీ పార్టీ తరఫున సినిమా వాళ్ళకి మీరు పూర్తిగా అండగా ఉండాలి. 100% అండగా ఉంటామండి, 100% ఉంటాం. ఓకే. తర్వాత నందీశ్వర్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ ఉదంతం అయిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు గతంలో మీ కార్పొరేషన్ సీట్లో ఎక్కువ శాతం బీజేపీ వాళ్ళు కొట్టారు, 48 సీట్లు గెలిచారు. మరి అంత ఉధృతంగా ఊపు వచ్చేసింది సంజయ్ గారు ఉన్నప్పుడు. అవును, మరి అదే పరిస్థితి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎందుకని జీరో అయిపోయింది? చెప్పాను కదా, మేము బీఆర్ఎస్ ఒకటే అనేది ప్రజలు నమ్మారు. ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ ఉండండి పబ్లిక్ అంతా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా పుణ్యాన సీఎం అయిండు. ఇవాళ బీజేపీ చేసినటువంటి ఎజిటేషన్స్ వలన, యాంటీ గవర్నమెంట్గా మేము చేసినటువంటి ఎజిటేషన్స్ వలన మా ఓటింగ్ అంతా కూడా కాంగ్రెస్ సైడ్ పోయింది. అంతే తప్ప కాంగ్రెస్ వాళ్ళ గొప్పతనం ఏం లేదు, కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏమి లేదు. ఆ గవర్నమెంట్కి అగేన్స్ట్గా పోరాడింది మేము, గెలిచింది వాళ్ళు. మరి ఇప్పుడు దాన్ని ప్రజల్లో ఉన్న మనసుల్లో ఉన్న దాన్ని మీ పార్టీ ఎలా రూపు మాపుతుంది? మీ ప్లానింగ్ రేపు చూడండి కార్పొరేషన్స్లో ఎట్లా నమ్మిస్తారు? హైదరాబాద్లో రేపు జరగబోయే ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో మేమేందో చూపిస్తామండి. డెఫినెట్గా మేయర్ పదవి భారతీయ జనతా పార్టీకి వస్తుంది, గ్యారంటీనా? 200%. ఎందుకంటే నేను రాకపోతే లేదా నేను రాజకీయాలు వదిలేస్తా, అంత గ్యారంటీ. నేను రాజకీయాల్లో ఉండా. అంత నమ్మకం ఏంటి? అరే మా టీం అట్లుందండి. ఇవాళ హైదరాబాద్ కాంగ్రెస్ ఎక్కడుందండి? బీజేపీ ఇక్కడ తెలంగాణలో. హైదరాబాద్లో ఇవాళ హైదరాబాద్లో ఫస్ట్ బీజేపీయే ఒక్క సీటు గెలిచిందండి లాస్ట్ జిహెచ్ఎంసీలో. కాంగ్రెస్ ఒకటే సీటు. అవును, మేము 48 గెలిస్తే వాళ్ళు ఒక్కటి గెలిచారు. అదృష్టం కొద్దీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అది అదృష్టం కొద్దీ మా యొక్క తప్పు వలన భారతీయ జనతా పార్టీ
తప్పనుకోండి ఇంకా మా యొక్క కొన్ని లోపాల వలన ఇవాళ ప్రజల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటన్న మెసేజ్ వెళ్ళిపోయింది కింది దాకా. అందుకే మమ్మల్ని నమ్మకుండా యాంటీ గవర్నమెంట్ ప్రజలు ఉండే కాబట్టి ప్రజలంతా కూడా అటు కాంగ్రెస్ సైడ్కి మళ్ళారు. సరే, మరొక ముఖ్య విషయం ఏంటంటే నందిస్ గారు, గతంలో ఒక బీసీ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన చాలా యాక్టివ్గా కూడా చేశారు. ఆ తర్వాత బండి సంజయ్ గారు మరొక బీసీ క్యాండిడేట్ వచ్చారు. ఆయన ఇంకా ఊపు తీసుకెళ్ళిపోయాడు. మరి ఒక బీసీలు ఆధ్వర్యంలో పార్టీ నడిచినప్పుడు బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. మరి ఇప్పుడు రెడ్డి గారు వచ్చేసరికి ఎందుకు కుంటుపడుతుంది? ఏమన్నా వీళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఈ ఫీలింగ్తో ఏమన్నా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు? అట్లేం లేదు మీ నాయకుడు. అట్లేం లేదండి, అట్లేం లేదు. అంటే ఎలక్షన్స్ పీరియడ్ అనేది ఒకటి అది ముఖ్యమైనది. అంటే రోల్ వస్తుంది అక్కడ ఇప్పుడు పార్టీల్లో. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు సంజయ్ అన్న గారు ప్రెసిడెంట్ అయిండు ఒక 3 ఏళ్ల ముందు. కార్పొరేషన్ ఎలక్షన్స్, లోకల్ బాడీ, మున్సిపల్, అదేమవుతుంది ప్రజల్లో చైతన్యం ఎప్పటికి నడుస్తూ ఉండి. ఇప్పుడు ఎలక్షన్స్లో ఏం లేవు, ప్రజలు కామ్గా ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 1 year ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మళ్ళీ యాక్టివ్ అయిపోతారు అందరూ. ఇప్పుడు లీడర్స్ కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, రేపు పార్టీ ప్రెసిడెంట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఉండి ఏం చేస్తుండే ఆయన? అంతే, ఎవరేం చేయరు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ అధ్యక్షుడు కానీ, వాళ్ళ అధ్యక్షుడు అయితే కనబడతలేడు. ఆయన ఫామ్ హౌస్కు తప్ప ఎక్కడ ఉండో కూడా తెలియదు ఆయన. అట్లా జనరల్గా అట్లనే ఉండి ఏ పార్టీ అయినా అంతే. ఇప్పుడు ఎలక్షన్స్ ఆల్రెడీ ఇప్పుడు ఇంకా నవంబర్ దాకా ఎలక్షన్స్ ఏమి రావు. వస్తే మన లోకల్ బాడీ ఎలక్షన్స్ రావాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆ ఎలక్షన్స్ వస్తే ఎట్లా యాక్టివ్ అవుతారు. మళ్ళా అన్ని పార్టీలు యాక్టివ్ అవుతాయి. అట్లా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వలన స్లోగా నడుస్తుందని అట్లా ఏమి ఉండదండి. తప్పకుండా ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో కొత్త అధ్యక్షుడు వస్తాడు. మళ్ళీ మాకు ఎవరు వస్తారనేది అది హైకమాండ్ నిర్ణయిస్తుంది. కాబట్టి తప్పకుండా మేము హైదరాబాద్ ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీలో మేయర్ అధ్యక్ష పది మేము బీజేపీ పార్టీ తప్పకుండా గెలవబోతుంది. ఒకవేళ రాబోయే కాలంలో మన బీఆర్ఎస్ వాళ్ళు మరి మేము ఎదురుగా ఒంటరిగా గెలవలేము, మేము డౌన్ అయిపోయాం కాబట్టి మీ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా? 200% లేదండి. నిజంగా అంటారా? నిజంగా చెప్తున్నాను నేను. వాళ్ళ అయిపోయిందండి పార్టీ. బీఆర్ఎస్ ఎక్కడుంది సార్ ఇలా? ఇప్పుడు మరి బీఆర్ఎస్ అందరూ మీ పార్టీలో చేరాలని ఎంతమంది చేరుతున్నారు? చేరారండి ఎవరన్నా? ఎక్కడ చేరుతారండి? ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీలో చేరడానికి పార్లమెంట్ మెంబర్లు తయారవుతున్నారు. ఇక్కడ అధికారంలో మేము లేం కదా. మీరు లేకపోయినా మీ పార్టీ బలపడుతుంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళలేరు. మరి మీ పార్టీకి ఎందుకు రావట్లేదు అంటారు? బీఆర్ఎస్ ఇప్పుడు దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో కలిశారు కదా. మన ఎంపీలు ఎవరిని వచ్చే సూచన ఉన్నాయి మీ పార్టీకి? ఎంపీలు వస్తారు. ఎంతమంది వస్తారండి? అంటే జనరల్ ఇప్పుడైతే మన రాష్ట్రంలో నుండి చెప్పలేం కానీ వేరే రాష్ట్రాల్లో నుండి తప్పకుండా ఇప్పుడు మీ అక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నారు. మన ఆర్ కృష్ణయ్య గారు కలిశారు బీజేపీలో. అట్లా ఇక్కడ కూడా తప్పకుండా కలుస్తారు. ఎందుకు కలవరు? అసలు టీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా లేదు కదండి. ఇవాళ ఒక్క సీటు గెలవలే. ఇవాళ పార్లమెంట్లో మేము 8 గెలిచాము. 8 కాంగ్రెస్ గెలిచింది, 1 ఎంఐఎము. ఎందుకని అంత చాలామంది ఏమంటున్నారంటే అసలు మీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఈవీఎంలు పెట్టి మేనేజ్ చేసి గెలిచారంటారు. మీరేమంటారు చెప్పండి? నిజమా అది? ఎక్కడ అది అసలు తెలివి ఉన్నవాడు మాట్లాడతాడు. అదే వాడు గెలుస్తేనేమో కరెక్ట్ గెలిచినట్టు. జగన్ లాస్ట్ టైం గెలిచిండు అక్కడ. మళ్ళీ అది ఎట్లా? అప్పుడు కూడా ఈవీఎం లేనా? మళ్ళీ అప్పుడు బీజేపీ పార్టీ ఉండే కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు వన్ సైడ్ ఒక్క సీటు కూడా గెలవని చిత్తుగా ఓడించారంటే ఏదో జరిగి దాకరన్నా ఒక్కటి చెప్పు నువ్వు. అరే ప్రజలు నిర్ణయించుకుంటే దానికి ఎవరేం చేస్తారన్నా? ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఆడెట్లా ఈవీఎంలతో కొట్టుకుర్రాళ్ళు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మళ్ళీ ఈడ తలుచుకుంటే మేము బీజేపీ వస్తుండే కదా. అట్లేముండదు అంతా. ఇప్పుడు ఆడరాక పాత గజ్జలు అన్నట్టు నీకు ఆడనికే రాదు, గజ్జలు పాతగా ఉన్నాయంటే ఏమన్నమాట? అంటే నిజంగా ఇప్పుడు అట్లా చేయాలనుకుంటే దేశం మొత్తం మీద బీజేపీ ఉంటుంది కదా. నీ కాంగ్రెస్కి ఈడ ఎందుకు వస్తుంది రాష్ట్రంలో? కర్ణాటకలో కాంగ్రెస్ ఆడ స్టాలిన్ ఎట్లా గెలుస్తుంది, తమిళనాడులో కేరళలో వాళ్ళు ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీ వస్తుంది, ఆడ మమతా బెనర్జీ వస్తుంది ఎట్లా వెస్ట్ బెంగాల్లో. అంటే ఈవీఎం స్కామ్ చేయలేదంటారు. అరే చేస్తే అంతా గెలుస్తుంటాం కదా మేము. మొత్తం అన్ని 29 రాష్ట్రాలు మాకే ఉంటుండే కదా. 540 పార్లమెంట్ సీట్లు మేమే గెలుస్తుంటాం కదా. డౌట్ వస్తుందని అట్లా కొంత సెట్ చేసి ఉండొచ్చు. అదే అంత అబద్ధం అన్న, ఇప్పుడు తప్పది. సరే, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, సంవత్సరం అయిపోయింది. ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చాడు, మీ పార్టీ వాళ్ళు ఇంకా హనీమూన్ పీరియడ్లోనే ఉన్నారంటున్నారు.
ఓ పక్క బీఆర్ఎస్ వాడు కూడా ఆయన కూడా సర్దుకుంటున్నారు పక్కకి. రేవంత్ రెడ్డి ఒకవేళ ఆయన కానీ అంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ప్రకారం ఆయన కానీ ఒకళ్ళని తప్పించి వేరే వాళ్ళకి ఇచ్చేటైతే రేవంత్ రెడ్డి అంటే ఒక 30 మందిని తీసుకొని మీ పార్టీకి వస్తున్నాడు అంటున్నారు, నిజమేనది? అంతా జరగని అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొత్తం ఖతం అయిపోయింది దేశంలో. ఆ తప్పులు చేయదని నేను అనుకుంటున్నా. ఒకవేళ అలా వస్తే జరగదన్న, అది ఊహించుకొని చెప్పడమే. అంతేనా? ఇప్పుడు తీసేస్తారంట, కొత్తోని పెడతారంట, అదంతా కాని పని. ఇప్పుడైతే కాదు, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత చెప్పలేం, కానీ ఇప్పుడైతే మారడు, రేవంత్ రెడ్డే ఉంటాడు. మీ లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద మీరు ఏమంటారు? మీ ఫెయిలియర్ గవర్నమెంట్ అన్న ఇది. ఏ విషయంలో ఫెయిలియర్? ఏ డెవలప్మెంట్ లేదు. వాళ్ళు చేసిన 5 ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ కాలేదు, ఏ ఒక్కటి కూడా. ఆ మహిళా బస్ ఒక్కటి అదొకటి చేశారు, తక్కిన ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాదు. ఇప్పుడు ఈ హైడ్రా కూడా ఏంటంటే మధ్యలో నందీశ్వర్ గారు హైడ్రాని తీసుకొచ్చి భయపడిపోతున్నారు అందరూ. ఏంటి దానివల్ల? ఎలక్షన్ ఫండ్ కోసం అన్నది. అంతేనా? 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ ఫండ్ కొరకు ఈ బిల్డర్లను, అంత పెద్ద పెద్ద బిల్డర్స్ ని భయపెట్టించి ఈ హైడ్రా పేరు చెప్పి వసూలు చేయడం జరిగింది. డబ్బులన్నీ పంపించేశారు. ఇప్పుడు ఏం హైడ్రా లేదు, ఏం లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, హైడ్రా అయిపోయింది. అవునా? 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ అయిపోయింది. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఫండ్ పూలప్ చేయడం కోసం ఇది పెట్టారంట, ఇంకేమీ లేదు. అంతా ఇవాళ దాని వలన ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ అసలు నిజంగా కూడా ఎక్కడో ఉండేవాళ్ళం, ఇవాళ హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందంటే ఇవాళ దానికి కారణం ఇవాళ ఈ రోజు చూస్తే ఎక్కడ డెవలప్, ఎక్కడ బిల్డర్స్ అంతా ఆపేశారు. నాకు స్టోన్ క్రషర్ ఉంది పటంచెరు కాన్స్టిట్యున్సీలో. నేను ఇవాళ 500 రూపాయలకు టన్ను, 300 కూడా కొంటలేదు టన్ను. అయ్యో, మేము బంద్ చేసుకున్నాం. కన్స్ట్రక్షన్లు అయిపోయినాయి మొత్తం, ఎక్కడ పని నడుస్తలేదు బ్రదర్. అంటే ఎందుకంటారు? భయపడిపోతున్నారు జనం. అంటే కస్టమర్ కొనేవాడు భయపడుతున్నాడు, ఎక్కడ ఏమైనా అవుతుందేమో, హైడ్రా వచ్చి ఎక్కడ కులగొడుతుందో, ఏం చేస్తుందో అనేది ఒక భయం చుట్టుకుంది కొనేవాళ్ళ కస్టమర్. ఇప్పుడు ఒకటి నందీశ్వరన్న, మీరు గతంలో ఎమ్మెల్యేగా 2 టర్మ్లు పనిచేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పరిపాలన తర్వాత బీఆర్ఎస్ కూడా చేసింది. అసలు ఎప్పుడు లేని గొడవ ఈ హైడ్రా అనేది ఎందుకు వచ్చిందో తెర మీద కారణం చెప్తున్నా కదా, ఫండ్స్ కోసమేనా? ఇంకేముంది చెప్పన్నా. కానీ నిజంగా కూడా చాలా చెరువులు కబ్జా చేస్తారు కదన్న. ఇప్పుడు సిటీలో వర్షం వచ్చినప్పుడు చెరువులు కబ్జా చేయటం వల్ల మేము సిటీ అంతా మునిగిపోతుంది కదా. ఒకటి చెప్తున్నాం, నా పటంచెరులో మా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, మా 90 ఎకరాలు ఉండాలి మా పెద్ద చెరువు, 30 ఎకరాలు కబ్జా ఆడగొట్టు వచ్చి అన్న. అదే ఇప్పుడు మీరే ఒప్పుకున్నారు, అది కొడతలేడు కదా. ఎందుకు కొట్టడు? అది కొడతలేరు వాళ్ళు. మరి మీరేం చేస్తారు మీ పార్టీ? ఇక్కడ మేము ఎట్లా చేస్తామన్నా, రీచ్ చేయాలి కదా. మైపాల్ రెడ్డి 30 ఎకరాలు కంప్లైంట్ నేను ఈడీకే ఇచ్చిన, దాని మీద కంప్లైంట్, వాని మీద ఈడీ రైడ్ అయింది, అంతే అయింది, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది. నేనే కూర్చోలే, నేను మోడీ గారికే ఇచ్చిన కంప్లైంట్ అతని మీద. ఇలా ఈడీ కంప్లైంట్ చేసి ఈడీ వచ్చి రైడ్ చేస్తే సుమారు 2 లక్షల గజాల డాక్యుమెంట్లు దొరికినాయి వారి దగ్గర. దొరికినాయి ఆల్రెడీ, అన్ని సీజ్ చేశారు. అట్లా నేనేం ఊరుకోలే అన్నా. ఇవాళ చెరువులు కబ్జా అయింది 200% నేను ఒప్పుకుంటున్నా. నువ్వు చెరువులు కబ్జా అయిన దగ్గర కొట్టకుండా ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళే అందరినీ, పొలిటీషియన్స్, లీడర్లు అందరినీ వదిలేస్తున్నావు నువ్వు. లేదన్నా, ఆయన నాగార్జున లాంటి దాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేయిందే రాగానే ఓన్లీ పెద్ద చూపించడానికి అన్న. ఇవాళ ఎంతో మంది బిల్డర్స్, పెద్ద పెద్ద బిల్డర్స్ మా పటంచెరువులా చెరువు పక్కకు బఫర్ జోన్ లో కట్టిండు, ఎందుకు కులగొడతలేనే నేను అడుగుతున్నా ఇవాళ మీ ద్వారా, మీ #1 న్యూస్ ఛానల్ ద్వారా. పటంచెరువులో బఫర్ జోన్ లో కట్టినటువంటి అపార్ట్మెంట్ లో ఎందుకు కులగొడతలేవు నువ్వు నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. రేపు మా కెమెరాలు, మా రిపోర్టర్లు పంపిస్తాం, మేము మనుషులను పంపండి, ఓకే, మేము కూడా దాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం మా టీవీ ఛానల్ ద్వారా. నేను నీకు ఇలా ఛాలెంజ్ చెప్తున్నానా, నా కాన్స్టిట్యున్సీలో 10,000 కోట్ల రూపాయల కబ్జా చేసి చెరువులలో కట్టినటువంటి బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్ చూపిస్తా. కులగొట్టడా నేను అడుగుతున్నా మీ ద్వారా. ఎన్ని ఉంటాయి? సుమారు 10,000 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జాలు అయిపోయినాయి. ఎవరు ఎన్ని కబ్జా చేసింది? ఎవరు? టీఆర్ఎస్ లీడర్లే, టీఆర్ఎస్ బిల్డర్లే, టీఆర్ఎస్ లీడర్లే, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి చెంచలే, బేనామీలు. మరి ఇప్పుడు టీఆర్ఎస్ కి ఎగనెస్ట్ కదా రేవంత్ రెడ్డి, ఎందుకని వాళ్ళ కూడా కూలగొట్ట? కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయింది కదా ఆయన. ఓహో, భయపెట్టారు. ఇలా భయపెట్టించి ఆయనను మీద ఏసీబీ కేసు చేయించేసి ఆయనను బాగా ప్రెషర్ పెడితే ఆయన పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు. మరి దీన్ని మీరు ఎందుకు హైలైట్ చేయట్లేదు మీ పార్టీ? అందరూ తెలుసు, ఇలా కాంగ్రెస్ వాళ్ళే ఆడ మొత్తుకుంటున్నారు ఈయన ఎందుకు తీసుకురని.
ఆ కాంగ్రెస్ కంటెస్టెడ్ క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ ఇద్దరు కూడా ఓడిపోయారు ఆయనను తీసుకున్నందుకు. ఇద్దరు ఓడిపోయిన వాళ్ళంతా కూడా పోయి కంప్లైంట్ చేశారు, ధర్నా చేశారు గాంధీ భవన్లో. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎందుకు తీసుకున్నారు వాళ్ళని. మొన్న కూడా ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళని వేసిరు. వీళ్ళిద్దరు పోయి గాంధీ భవన్ ముందు ధర్నా చేసిరు. మేము కష్టపడి దెబ్బలు తిని లాఠీ చార్జ్లలో అన్నిట్లో మేము తిన్నాము, వాడు మమ్మల్ని కేసులు పెట్టించినాడు ఇతను ఎమ్మెల్యే, ఆయన ఎట్లా తీసుకున్నారని పోయి అడిగిరు గాంధీ భవన్లో, పెద్ద గొడవ చేసిరు. అవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే పార్టీ ఇలా ఈడీ కేసులు అయినోని దొంగలను భయపెట్టించి కాంగ్రెస్ అన్నది ఈ పాత కాంగ్రెస్ అన్నది. నేను కూడా కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయినా. కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పుకుంటే సిగ్గుపోతుంది ఇది. అరే ఇంత సిస్టమేటిక్ ఉండాలి పార్టీలో, బ్యాలెన్సింగ్ ఉంటుంది పార్టీ ఎప్పుడైనా కూడా. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బ్యాలెన్సింగ్ పార్టీ, అది ఎక్కడ కూడా వెయిట్ అనేది ఒక దిక్కు పడదు. అది ఇది అంతా ఎట్లా అంత అన్యాయంగా నడుస్తుంది పార్టీ. ఇది న్యాయము ధర్మం ఏం లేదు. దొంగలను పార్టీలో చేర్చుకుంటే ఎట్లా? ఒకరి మీద ఈడీ కేసు అయినాక కూడా అయినాక చేర్చుకున్నారు. శరం ఉండాలి ఈ పార్టీ వాళ్ళకు. ఓకేనా, మంచి పాయింట్ చెప్పారు మీరు. హాట్ సిటీ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుపోయే ముందు, ఈ నందీశ్వర్ గౌడ్ గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు పటాన్ చెరువులో. చేసినప్పుడు ఆయన ఏమేమి మంచి పనులు చేశాడు, ఏమేమి అవినీతి పనులు చేశాడు అన్నీ కూడా చర్చించుకునే ముందు ఒక బ్రేక్. ప్రశ్నలు లేకుండా అసలైన సమాచారాన్ని కనుగోవడం సాధ్యమా? మీ నమ్మకాన్ని అణచే ఈ అబద్ధాలకు ఎలా చెక్ పెట్టాలి? ప్రతి జీవితాల్లో భయాలు నింపుతున్న కథనాల అసలు ఉద్దేశం ఏంటి? అసత్య ప్రచారాల వెనుక ఉన్న వ్యూహాలేంటి? మీరు నమ్మిన ప్రతి కథనం వాస్తవమేనా? మీ సందేహాలకు సమాధానాలు తెలియజెప్పేందుకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ద్వారా సత్యాన్వేషణలో ముందుకు వెళ్తుంది. వెలికి తీసిన ప్రతి ఆధారం, ప్రతి ప్రశ్న, ఇవి ప్రజల ముందు నిలబడే నిజాలు. ఈ నిజాలు తెలియజేసే మార్గమే నంబర్ 1 న్యూస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం, నిరుపేదల పెన్నిది, మంచితనం ఉన్న వ్యక్తి, మానవత్వం కలిగిన మంచి మనిషి, పేదల కష్టం తెలిసిన వ్యక్తి. మా అభిమాన నాయకుడు పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే బీసీ నాయకులు తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ నందీశ్వర్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్, మీరు ఇలాంటి మధురమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు మీ అభిమానులు బెజగం శ్రీనివాస్ గుప్తా, పటాన్ చెరువు బీజేపీ కన్వీనర్, నాగసాని నరేష్ ముదిరాజ్, పటాన్ చెరువు బీజేపీ అధ్యక్షులు, గోవర్ధన్ రెడ్డి, గుమ్మిడిదల మండల బీజేపీ అధ్యక్షులు, కొత్తకాపు జగన్ రెడ్డి, జీనారం మండల బీజేపీ అధ్యక్షులు, నకరికంటి రఘు గౌడ్, రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా సభ్యులు. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. నందీశ్వర్ అన్న, మీరు పర్సనాలిటీ చూస్తేనేమో చాలా గంభీరంగా ఉంటారు. మనిషి ఏమో మృదు స్వభావి. మీ గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్తుంటారు. అసలు మీరు ఇలాంటి వాళ్ళు మీరు రాజకీయాల్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? అసలు కారణం ఏంటి? రాజకీయాలు చూస్తే వాడు పెద్ద గూండానో రౌడీనో ఆ టైప్ ఉన్న పరిస్థితుల్లో అసలు మీకు ఈ రాజకీయాలు కూడా ఎందుకు వచ్చింది? అంటే నా రాజకీయాల్లో నేను అక్కడ పటాన్ చెరువులో 85లో నేను అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. శివశంకర్ గారు ఎంపీకి నిలబడితే శ్రీధర్ మన శివశంకర్ గారు అబ్బాయి సుధీర్ అవును, నాకు మంచి ఫ్రెండ్ ఉండే. అట్లా అతను వచ్చి ఆయన మీరంతా ఒక ఫ్రెండ్గా వచ్చి కలిసి ఎలక్షన్లో పనిచేయాలి. నేను అప్పుడు అక్కడ వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అక్కడ ఒక యూత్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ పటాన్ చెరువులో. శివశంకర్ గారు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ మెదక్ పార్లమెంట్కి వెళ్ళి పోటీ చేసి మెదక్ అట్లా నేను పాలిటిక్స్లో ఏంటి నాకు బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు అప్పుడు 84లో 85లో. అట్లా మెల్లమెల్ల రాజకీయాల్లో 87లో మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం అంటూ నా మండల్ బీసీ రిజర్వేషన్ అయింది బ్యాక్వర్డ్ క్లాస్కి. ఆ సమయంలో బీసీల్లో ఎవరు లేరు అప్పుడు. దాంతో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పి రామచంద్రారెడ్డి, ఎక్స్ స్పీకర్, ఎక్స్ మినిస్టర్, వారు ఏం చేశారు, అరే ఒక యువకుడు కావాలి మాకు, యువకుడు కావాలని చెప్పి దేవులాడుతుంటే నేను కనిపెట్టా అప్పుడు ఒక బీసీగా.
ఇలా నాకు రాజకీయ భిక్ష పెట్టింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రిజర్వేషన్ మండల్ వ్యవస్థ రిజర్వేషన్ వలన నేను అక్కడ మండల్ ప్రెసిడెంట్గా, వెంగళరావు గారు పిసిసి ప్రెసిడెంట్, వారు బీఫామ్ ఇచ్చారు డైరెక్ట్ నా చేతికి. అంటే పెద్ద పెద్ద నాయకులు వెంగళరావు గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండి వారు నాకు డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచా. నేను గెలిచింది కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్ కాదు. ఫస్ట్ మండల ప్రెసిడెంట్ గెలిచారు. ఏ మండలం? పటాన్చెరు మండలం. ఎప్పుడు ఏ సంవత్సరం అండి? 87. వెరీ గుడ్. అయితే అదేలే మీరేంటే ఒక పి శివశంకర్ గారు అంటే ఆయన ఒక మామూలు అద్భుతమైన వ్యక్తి. అవును, చాలా సౌమ్యుడు, మంచోడు. మా దగ్గర కూడా మా తెనాల్లో అదే తెనాలి నియోజకవర్గంలో కూడా పోటీ చేసి గెలిచాడు. అవును. అయితే ఆయన వల్ల మీరు రాజకీయాల్లోకి వచ్చారు. రెండోది అంబేద్కర్ గారి రిజర్వేషన్ వచ్చా అంతే కదా. ఆ రిజర్వేషన్ కాకపోతే నేను లీడర్నే కాను కదా. ఆ రోజు బీసీ రిజర్వేషన్ మండల్కు కాకపోతే నన్ను ఎవడు గుర్తుపడతాడు అక్కడ? ఇలా రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చిందంటే బికాజ్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నాకు జీవం పోసింది ఆయన్నే. తర్వాత అట్లా శివశంకర్ గారు అంటే ఆయన కూడా పార్లమెంట్లో వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ కాబట్టి పి రామచంద్రారెడ్డి గారు అక్కడ మాకు ఎమ్మెల్యేగా ఉండే. అట్లా నేను పాలిటిక్స్లో ఎంటర్ అయినా. ఆ తర్వాత మీరు మండల ప్రెసిడెంట్కి ఎన్నికయ్యారు. నెక్స్ట్ మీరు ఎప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ వచ్చింది మీకు? 2009లో వచ్చింది. 9లో అంతా మండల్ ప్రెసిడెంట్, డిసిసి ప్రెసిడెంట్, పిసిసి జనరల్ సెక్రటరీ అవన్నీ చేశాను నేను. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మెదక్ డిస్టిక్కి, డిస్టిక్ ప్రెసిడెంట్ ఫర్ 10 నియోజకవర్గాల ప్రెసిడెంట్ ఉంటుంది నేను ఉమ్మడి జిల్లాకి. ఉమ్మడి జిల్లాకు నేను 5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేశా నేను మెదక్ జిల్లాకి. నేను ఉట్టిగేవి. మరి ఇంత పెద్ద అద్భుతమైన సీనియర్ లీడర్ మీరు. అవును. ఎందుకని మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బయటికి రావడానికి కారణం ఏంటి? కొన్ని అక్కడ లోకల్ పాలిటిక్స్ అండి. మాకు కొన్ని అక్కడ పడక కావాలని కొన్ని ఇబ్బందులు పెట్టి, అప్పుడే మా ఇక్కడ మోడీ గారు ప్రధానమంత్రిగా బీసీ బిల్ తీసుకొచ్చినండే పార్లమెంట్లో. ఆ బిల్కు మేము ఆకర్షితులమైనాం. మీరు 2009లో ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 14 దాకా ఎమ్మెల్యే గెలిచారు. అవును. 9 నుంచి 14 వరకు. అవును. 14లో టీఆర్ఎస్ గాడుపులో కేసీఆర్ పిలిచి నన్ను ఫామ్ హౌస్కు పిలిచి టికెట్ ఇస్తా అంటే నేను తీసుకోలే. నేను కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్కు మోసం చేయను, ద్రోహం చేయను అని చెప్పేసి నాకు రాహుల్ గాంధీ గారు ఫోన్ చేశాడు డైరెక్ట్. అన్ని పేపర్లో అన్ని ఛానల్లో వచ్చింది అది. అసలు మీరు ఆ టైంలో 2014లో నేను కూడా ఇప్పుడు సిటీలో కొంచెం ప్రముఖంగా యాక్టివ్గా ఉన్నాను. మీరు అప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళిపోతున్నారని రూమర్ వచ్చింది ఫస్ట్. అదే కదా, అన్ని టీవీలలో వచ్చింది. కేసీఆర్ గారు పిలిచి నాకు భోజనం ఏర్పాటు చేసి ఫామ్ హౌస్లో భోజనం చేసా, అన్ని చేసా. మా జిల్లాకు పెద్ద మనిషి అయినా. ఇప్పుడు మెదక్ జిల్లా అంటే కేసీఆర్కి సొంత జిల్లా కదా. అవును, మాదంతా సొంత జిల్లా. మరి మీరు ఆయన పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళలేదు మీరు ఆ పార్టీలోకి? అంటే నాకు అన్నం పెట్టింది అది ఒక విధంగా. కాంగ్రెస్ నేను అన్ని తొందరగా డిసిషన్ తీసుకోలేకపోయినా నేను. అంటే కాంగ్రెస్ పార్టీలో నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసినోని సుమారు 85 నుండి 2014 దాకా ఒకటే పార్టీలో ఉన్నాను. తొందరగా నేను డిసిషన్ తీసుకోలేకపోయినా. ఇంకోటి పార్టీకి కూడా నాకు రాహుల్ గాంధీ ఫోన్ చేసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు కాంగ్రెస్ పార్టీ వదిలేసిపోతే నీ వలన పార్టీకి రాష్ట్రం మొత్తం మీద నష్టం జరుగుతుంది, నువ్వు అట్లా చేయొద్దు అని చెప్పి. నాకు కూడా అది మంచిగా. మీరు నిజం చెప్పండి, మీకు వెళ్ళాలని ఉంది కదా అప్పుడు? లేదండి. ఇది బీఆర్ఎస్ కేసీఆర్ పిలిచినప్పుడు మా ఇంట్లో అందరికి ఉండే కానీ నాకు లేకుండే. మా ఇంట్లో మా పిల్లలకు, మా భార్య. మీరు ఎప్పుడన్నా మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బాధపడ్డారా? ఆ రోజు వెళ్తే నువ్వు గ్యారంటీ మంత్రి అయ్యేవాడు? బాధపడ్డారండి మా పిల్లలు, మా బాబు. ఇప్పటికి కూడా మా పెద్దబాబు నాతో మాట్లాడాడు పాలిటిక్స్. ఎందుకంటే చాలా ప్రెషర్ ఉండే వాళ్ళది పోవాలని. అప్పటి నుండి నా పెద్దబాబుకు నాకు పాలిటిక్స్ గిట్టయిగా. ఓహో, ఆయన వాళ్ళేమో బీఆర్ఎస్కి వెళ్ళాలని ఉండే, మీరేమో కాదు నమ్మిన పార్టీలో ఉండాలని ఉండే. నష్టమేమో మీకు జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు పిల్లలు కూడా ఏంటంటే ఇవాళ నువ్వు ఎక్కడో ఉంటుంటే డాడీ మినిస్టర్ అయిపోతుంటే అన్నీ అయిపోతుంటేవి, మా లైఫ్ కూడా పాడు చేసావు నువ్వు అని చెప్పి మా పెద్దబాబు నాతో ఇప్పటికి కూడా సరిగా మాట్లాడు. అంతేగా మరి పాలిటిక్స్ మాట్లాడాడు, వేరే మాట్లాడతాడు. అదేనండి, నేను మొట్టమొదటి మీ గురించి చెప్పినప్పుడే అందేంటంటే మీరు ఒక నిజాయితీగా, నిష్పక్షపాతిగా, ముక్కుసూటిగా ఉండే మనిషి ఇలా నిర్ణయం తీసుకోబట్టి మీ వల్ల మీ నెక్స్ట్ తరమైన మీ పిల్లలు కూడా రాజకీయం కూడా భవిష్యత్తు లేకుండా చేశారు కదా మీరు. తప్పు. అదే కేసీఆర్ ఏం చేశాడు చెప్పండి? అవును, రాజకీయం అంటే రాజకీయం లాగానే ఉండాలి. కేసీఆర్ ఏం చేస్తాడు? అమ్మా నువ్వే దేవత అన్నాడు. ఎమ్మడే రాగానే దెయ్యం అన్నాడు. అవునా? అట్లా మనం చేయలేం కదా. చేయలేరు కాబట్టి మీరు సౌమ్యుడిగా చేయలేము. అట్లా
ఆత్మ ఒప్పుకోదండి. జీవితంలో ఎన్నో అడ్డంకులు, రాజకీయాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు, అయినా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఎవరి అండలేకపోయినా అనుభవం చెప్పిన పాఠాలను విజయాభివృద్ధికి మెట్లుగా మార్చుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే, బీసీ నాయకులు శ్రీ నందీశ్వర్ గౌడ్ గారికి సామాన్యుడి చేతుల్లో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మీరు చూడడానికి పైకి బాగా సౌమ్యులాగానే ఉంటూ మీరు ఎమ్మెల్యే చేసినప్పుడు మంచి కబ్జాలు చేశారంటే నిజమేనా? మీ పటాన్ చెరువులో మంచి మంచి ల్యాండ్లు నిజం చెప్పండి. నవ్వారంటే నవ్వుకి నిజమని అర్థం అనగా నవ్వుకి. నేను ఇక్కడ నీకు ఇప్పుడు సుధాకర్ అన్న, నువ్వు నన్ను ఎక్కువసార్లు కలవలు. నీ ఛానల్లో కూడా నేను ఎక్కువసార్లు 2-3 సార్లు కలిసాము. మనము నేను చెప్పడం కాదు, ఇప్పుడు నేను నీకు చెప్తే నేను అబద్ధం చెప్పినో ఏమో అనుకుంటాను. నా కాన్స్టిట్యున్సీలో పోయి అడగండి మీరు. ఏ ఒక్కరన్నా నందీశ్వర్ గౌడ్ గారు ఓ గిడ కబ్జా చేసిండని అంటే మీరు నన్ను ఉరియండి మీరు. అంటే అదే అన్న, ఇప్పుడు మిగతా వాళ్ళేమో డైరెక్ట్గా వీళ్ళు కబ్జాలు చేస్తారు, రౌడీ ఏం చేస్తారు, గూండా ఏం చేస్తారు అని గుర్తింపు పొందారు. నందీశ్వర్ గౌడ్ గారు చాలా మేధావి, ఈయన సౌమ్యుడిగా ఉంటూ పక్కన ఉన్న వాళ్ళ టీముతో ఎన్ని చేయించారంటారు. అదే చెప్తున్నా కదా సుధాకర్ అన్న, మీరు ఎక్కడన్నా నా మీద నిజాయితీ, ఇప్పుడు మీరు అంటున్నారు నా మీద ఏదైనా నిరూపిస్తే నేను ఒక తప్పు చేసినట్టు, నేను రౌడీజం చేసి కానీ ల్యాండ్ కబ్జా చేసి కానీ ఏ ఒక్కటన్నా నిరూపిస్తే మీరు నాకు ఏ శిక్ష చేసినా అన్న, కాంగ్రెస్ హైదరాబాద్ పటన్ చెరువులో నడి రోడ్డు పైన నన్ను ఉరిదీయండి మీరు, అంతే నేను ఒప్పుకుంటా. ఈయన అంత ధైర్యంగా చెప్తున్నారు. చేయలే కదా నిజంగా చెప్పండి. ఏమి సంపాదించారు ఎమ్మెల్యేగా? మీకు ప్రభుత్వం ఇచ్చిన జీతం తప్ప ఇంకేమి ఎక్కడ సంపాదించాలి? నేను ఎవ్వరిని అరాజ్ చేయలే. ఇప్పుడు నువ్వు వచ్చి ఒక పని అడిగావు, నేను పని చేసి పెడితే వాడేమని ఇస్తే తీసుకున్నా కానీ నేను అరాజ్ చేయలే. అంతే, పని చేసినాక అది కూడా నేను పెద్దగా కోట్లు ఎక్కడ సంపాదించలేదు. అట్లా సంపాదించిన ఉంటే ఇవాళ నేను ఎక్కడో ఉంటుంటే. నేను అసలు కరప్షన్ అనేది లేదు మా దగ్గర. ఉట్టినన్నా నీ ఇప్పుడు చెప్తా ఉంటారా నందీశ్వర అన్న దగ్గర అన్నీ, నా దగ్గర ఏం లేవు. మా ఇల్లు తప్ప ఏం లేదు. ఇలా మా ఆస్తులు మా నాన్న సంపాదించిన అన్ని నేను పొడగొట్టుకున్నా రాజకీయాల్లో. మా తాత ఆస్తులు, మా నాన్న ఆస్తులు 100 కోట్ల రూపాయలు ఈ రాజకీయాల్లో వచ్చినాక పోయినా కానీ సంపాదించలే నేను. అది ఎక్కడ నువ్వు పచ్చి బట్టలు వేసుకొని గుళ్ళో చెప్పమంటే కూడా చెప్తా. అంత గ్యారంటీ అంటే ఏ గుళ్ళు అయినా సరే. ఇప్పుడు ఇది నిజమైతే తెలంగాణలో ఫస్ట్ వ్యక్తి మీరై ఉంటారు. అట్లనే కాదు, ఎందుకు ఉన్నారు నాలాంటి వాళ్ళు ఉన్నారు కొద్దిమంది, ఎందుకు లేరు? 20% వెళ్తారన్న. తర్వాత సరే మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఎమ్మెల్యే గారు, ఏం సంపాదించలేదు అన్నారు. ఓకే, మీ శిష్యుడుని ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీలో మీరు పంపించారా, వాళ్ళు కావాలని తీసుకురారా? మైపాల్ రెడ్డి ఇప్పుడు ఆ టైంలో నన్ను అడిగాడు కేసీఆర్ 14లో, మేము పోలేదు. నా తర్వాత భూపాల్ రెడ్డి గారిని అడిగారు, అక్కడ ఇప్పుడున్న ఎక్స్ఎమ్మెల్సీ, ఆయన కూడా పోలేదు. ఎవరు దొరకలే ఆ టైంలో ఆయనకు. అయితే మైపాల్ రెడ్డి ఏంటంటే అప్పుడు మండల్ ప్రెసిడెంట్గా ఉండే, నేనే చేసిన ఆయన అప్పుడు మండల్ ప్రెసిడెంట్గా. లోకల్గా కొద్దిగా అప్కమింగ్ లీడర్ ఆయనే కనిపించిండు. హరీష్ రావు ఏం చేసిండు, అతను తీసుకుపోయి టికెట్ ఇప్పించి ఆయనకు. ఇప్పుడు మీ శిష్యుడిగా చేసిన, మీ దగ్గర పనిచేసిన అతను మీ బుద్ధులు రావాలి కదా, ఆయన ఏంటి బాగా భయంకరమైన చాలా దోచేసిండు వాడు. దోచినందుకు దేవుడు శిక్ష వేసిండు, ఆ శిక్ష అనుభవిస్తుండు. ఏ శిక్ష వేసాడండి దేవుడు? నేను చెప్పొద్దండి అది, ఎందుకంటే చాలా జరిగినాయి వాళ్ళ ఇంట్లో. అంటే ఇప్పుడు మనిషికి ఆశ ఉండాలి, దురాశ ఉండద్దు. ఇప్పుడు నీ స్థాయి చిన్న స్థాయికి వెళ్ళి వచ్చినావు, నువ్వు 1000 కోట్లు ఏం చేసుకుంటావు? ఎంత సంపాదించుంటాడు? ఇప్పుడున్న మినిమం 5,000 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు ఈడీ వాళ్ళు సీజ్ చేస్తే ఒక 3,000 కోట్ల ఆస్తులు సీజ్ అయ్యాయి. ఏంటి, ఒక ఎమ్మెల్యే 3,000 కోట్లు సీజ్ చేశారు? సీజ్ చేశారండి. ఇది చాలా దారుణమైన విషయం. వాస్తవం అండి, ఇది కాదని చెప్పానండి ఆయనను. ఈయన ఎలా సంపాదించాడు అన్ని ల్యాండ్ గ్రాబింగ్, గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మడము,
రిజిస్టర్ చేసినాయి, మళ్ళీ అమ్మడం, రిజిస్ట్రేషన్, రీలేఅవుట్ చేసి. ఇదంతా టీఆర్ఎస్ గవర్నమెంట్లో. అందరికీ తెలుసు అది మొత్తం. పటంచెరులోకి ఇంత పిల్లగాన్ని అడుగును చెప్తాడు. మరి అలాంటి వ్యక్తికి ఓట్లు వేసి ఎలా గెలిపిస్తున్నారండి? ఓట్లు వేసారంటే అన్న 100 కోట్లు ఖర్చు పెట్టిండు, ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చిండు. హరీష్ రావు మొత్తం అధికారులను అందరినీ గుప్పిట్లో పెట్టుకొని ఎలక్షన్ ఆఫీసర్ టోటల్గా చీట్ చేసిండు వాడు. టోటల్గా వన్ సైడ్ పని చేసిండు. ఎలక్షన్ ఏం చేస్తాం దాంట్లో, డబ్బుతో కొనేసాడు అందరి అధికారులను, ఓటర్స్ మొత్తం 100 కోట్లు. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీ వాళ్ళు ఎలా తీసుకుంటారు? అదే చెప్తున్నా, సిగ్గుశరం ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకని. అరే నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళాడ ఆడు 100 కోట్లు ఖర్చు పెట్టి 10 ఏళ్ళ నుండి పార్టీని నడిపిన వదిలేసి నువ్వు ఇలా ఒక దొంగను పార్టీలోకి తీసుకున్నారండి. చాలా తప్పదు. నేనైతే దాన్ని ఏకీభవించాను. కాంగ్రెస్ పార్టీ లేక ఉండాలి అంతే తప్ప మీరు ఒక దొంగల పార్టీ లేక దొంగలను కూడా తీసుకొచ్చి పక్కకు కూర్చోబెట్టుకుంటే ఎట్లా? సరే, అసలు మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి మీ జిల్లాలో అంత పెద్ద నాయకుడైన కేసీఆర్ గారు పిలిచిన వెళ్లకుండా ఇప్పుడు బీజేపీలోకి ఎందుకు వచ్చారు? మళ్ళీ చెప్పాను కదా, బీసీ కమిషన్ నరేంద్ర మోడీ గారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పార్లమెంట్లో పాస్ చేస్తుండే అది బిల్లు, రాజ్యసభలో ఫెయిల్ చేస్తుండే కావాలని. బీసీలను ఎక్కడ ఐక్యతగా బీసీలు ఎదగొద్దు అని చెప్పేసి అది బాగా మాకు మనసులోకి వచ్చేసింది. అది ఒక బీసీ లీడర్గా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ చేయండి నరేంద్ర మోడీ గారు చేశారండి. మండల్ కమిషన్ బిల్ అనేది పార్లమెంట్లో, రాజ్యసభలో, పార్లమెంట్లో, లోక్సభలో 2 సభల్లో పాస్ చేసినటువంటి వ్యక్తి ఒక నరేంద్ర మోడీ గారే. దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు జరిగినాయి? బీసీ చాలా జరిగినాయి కదా. కమిషన్ పెట్టిరు, బీసీ కమిషన్ కేంద్రము తరఫున. ఇవాళ కొన్ని బీసీలకు ఉద్యోగాలు వస్తున్నాయి, బీసీలకు ఎన్నో న్యాయం జరగదు. అది అన్ని కనబడాయి కదా మనకు. అవన్నీ అది రొటీన్ గా వచ్చే దాంట్లో వచ్చేస్తూనే ఉంటాయి అవి. అందుకని పార్లమెంటు, రాజ్యసభలో కూడా బిల్లు పాస్ చేశారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళారు. అంతేనా? వేరే కారణం ఉందా? డిలిమిటేషన్ అది అయింది కదా, ఏది మన నోటు బందీ, 2,000 రూపాయల నోటు, అది కూడా నాకు చాలా ఆకర్షితులైన. బీజేపీకి పోవడానికి కారణం కూడా అదొకటి. అంటే న్యాయంగా ఈ దేశానికి రక్షణ. ఇవాళ ఈ 2,000 నోట్లు బ్యాన్ చేసినందుకే, 1,000 రూపాయల నోట్లు బ్యాన్ చేసినందుకే ఇవాళ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి అరాచకాలను అరికట్టగలిగినాము. ఎందుకంటే ఈ దొంగ నోట్ల వల్లనే వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి ఎక్స్ట్రీమిస్ట్ను బాగా ఎంకరేజ్ చేసి ఈ దేశం మీద దాడి చేయించి అవన్నీ చేస్తున్నటువంటి పాకిస్తాన్ అరికట్టిరు. కాబట్టి ఈ దేశ రక్షణ కొరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఆకర్షితులున్నాయి. నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొన్న మీరు ఎలక్షన్లో పోటీ చేశారు కదా? అవును. మీరు ఓటమి కారణం, ప్రధాన కారణం ఏమంటే చెప్పండి. చెప్పాను కదా, బండి సంజయ్ గారిని తీసేయడం ఒక కారణము. ఓకే. టీఆర్ఎస్ బీజేపీ 2-1 అనేది ప్రజల్లో పోయింది. దాని దిక్కెళ్ళి మాకు వేసే ఓటు కూడా వేయకుండా కాంగ్రెస్ కేసీరు. అంతే. ఇంకేం కారణం మెయిన్ అదేనండి, ఇంకేం లేదు. తర్వాత నందేశ్వరన్న, మీరు రాజకీయాల్లో ఎప్పటి నుంచి 87 నుంచి ఉన్నారని చెప్పి. అవును. మీరు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మీరు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో మీరు చేసిన మంచి పని ఒకటి చెప్పండి నాకు. చాలా మెంబర్ ఒకటి చెప్పండి. ఉన్నాటిలో 100 బెడెడ్ హాస్పిటల్ కట్టించిన పటంచెర్ల. ఓకే. బస్ స్టాండ్, మోడల్ బస్ స్టాండ్ కట్టించిన టౌన్లో పటంచెర్ల. మోడల్ లైటింగ్ చేయించిన టౌన్ మొత్తము. ఇంకా మంచి మోడల్ స్కూల్స్ కట్టించిన నేను. నా ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ ఉంది, మంచి గ్రాండ్గా. మళ్ళీ ఈ ఆల్మోస్ట్ ఆల్ ఎడ్యుకేషన్ అబ్బన్ నా దగ్గర. ఇవాళ నా దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, మా దగ్గర ఉన్నటువంటి స్కూల్ వ్యవస్థ కానీ ఇవాళ ఏ కాన్స్టిట్యున్సీలో మా జిల్లాల్లో లేదు, నా దగ్గర ఉంది. నాకు చాలు కదా, అది గర్వకారణం కదా. ఇంకోటి ఇవాళ మా ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆడేం చేసిండో చెప్పానండి. ఏమి చేయలేదు. ఏమి చేయకపోతే ఓట్లు ఎందుకు వేస్తారు? అరే డబ్బులన్నా దోచుకున్న డబ్బులు ఖర్చు పెట్టి అమాయక ప్రజలు. చెప్తున్నా కదా, ఒకసారేమో కేసీఆర్ పున్నానే గెలిచిండు, ఫస్ట్ టైం ఆ వేవ్లో గెలిచిపోయిండు. అక్కడి నుండి దోచుకున్న డబ్బులతోటే ఎలక్షన్లో గెలుస్తుండేవాడు. మీరు గెలిచినప్పుడేమో వాళ్ళు అమాయకులు కాదు, ఇప్పుడేమో అమాయకులు అయ్యారా? ఎవరు? మీకు ఓట్లు వేస్తారు కదే ప్రజలు. 2009లో నాకు పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉండి మాకు పార్టీ ఎంత ఇచ్చిందనే, మాకు ఇవాళ 25 కోట్లు ఇస్తున్నారు. నాకు ఇచ్చింది ₹1 కోటి. అప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టుంటారు? నేను ₹1 కోటి కట్టిన, 2 కోట్లు ఖర్చు పెట్టినా. ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? 100 కోట్లు ఖర్చు పెట్టాడు మావాడు, మా ఎమ్మెల్యే. కాదని చెప్పానండి.
100 కోట్లు ఖర్చు పెట్టిండా లేదా నేను అడుగుతున్నా మీ సరే ద్వారా. ఈసారి 200 ఖర్చు పెడతారు, మళ్ళీ ఆయన అవుతాడుగా. అట్లా ఎప్పటికట్లా ప్రజలు మరి మీ ప్రజల్లో మార్పు తెచ్చేది ఎట్లా? మీరు అసలు మీ ప్రజలు అలా మేము ప్రజల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కానివ్వండి, వాళ్ళు చేసిన వాగ్దానాలు ఒక్కడు కూడా నెరవేర్చలేరు కాబట్టి అది ప్రజల్లోకి తీసుకెళ్తాం. అది తీసుకెళ్ళి తప్పకుండా ప్రజలను మా దిక్కు, మా పార్టీ బీజేపీ దిక్కు మలుచుకొని తప్పకుండా ఎలక్షన్లో గెలుస్తాం. దానికి నిదర్శనము రేపు జిహెచ్ఎంసీలో మేము చూపిస్తామని చెప్తున్నాం మా సత్తా ఏందో గ్యారంటీగా. నేను చెప్పాను కదా, నేను రాజకీయాలు వదులుకుంటా. ఇది మేయర్ రాకపోతే, మేయర్ రాకపోతే నేను వదులుకుంటా అండి. మా టీవీ కెమెరా చూసి చెప్పండి. 100% రేపు హైదరాబాద్ మేయర్ మేము గెలుస్తున్నాము. ఒకవేళ గెలవకపోతే నేను రాజకీయాలు వదులుకుంటా. మీరందరూ చూస్తున్నారు కదా, ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరూ కూడా నందేశ్వర్ గౌడ్ అని ఏం చెప్తున్నా అంటే, రేపు జరగబోయే ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో హైదరాబాద్ మేయర్గా మేమే కొడతాం, లేదంటే రాజకీయాలు వదులుకుంటారు అన్నాడు. అప్పుడు మళ్ళీ మనం ప్రశ్న ఇద్దాం. కొట్టాలని మీ యొక్క దీన్ని కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కొట్టాలని మేము కోరుకుంటున్నాం, మీరే మంచి మనిషి ఉండాలని. నిరుపేదల పెన్నిది, మంచితనం ఉన్న వ్యక్తి, మానవత్వం కలిగిన మంచి మనిషి, పేదల కష్టం తెలిసిన వ్యక్తి. మా అభిమాన నాయకుడు పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే బీసీ నాయకులు తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ నందీశ్వర్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్, మీరు ఇలాంటి మధురమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు మీ అభిమానులు బెజగం శ్రీనివాస్ గుప్తా, పటాన్చెరు బీజేపీ కన్వీనర్, నాగసాని నరేష్ ముదిరాజ్, పటాన్చెరు బీజేపీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, గుమ్మిడిదల మండల బీజేపీ అధ్యక్షులు కొత్తకాపు జగన్ రెడ్డి, జీనారం మండల బీజేపీ అధ్యక్షులు నకరికంటి రఘు గౌడ్, రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా సభ్యులు. చివరిగా ఏంటంటే మీతో మాకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం, మీరేంటి ఎక్కువగా బీజేపీలో చేరిన తర్వాత భక్తి పరులయ్యారా, లేకపోతే అంతకుముందు కూడా తిరుగుతున్నారు? మొదల నుంచి భక్తి నాకు. నేను వినాయక చవితి వినాయకుని పెట్టడము, నేను తిరుపతికి మా 2009లో నేను నా భార్య 100 మందితో మా పటాన్చెరుకి వెళ్ళి నడుచుకుంటూ పోయినా. నేను ఇది ఇక్కడి నుంచి తిరుపతికి ఎన్ని రోజులు పట్టింది? 21 రోజు నడిచిన. అంటే అప్పుడు బీజేపీ కాదు కదా, కాంగ్రెస్ కదా. మీరు ఎట్లా అంటున్నారు? బీజేపీ స్వతహా భక్తి పరులే మీరు. నేను అమ్మవారి గుడి కట్టించిన పటాన్చెరులో, పెద్ద ఆలయం ఇప్పుడు పటాన్చెరులో సాయిబాబా గుడి కట్టించిన. ఈ 2 గుళ్ళు పటాన్చెరులో నేను కట్టించినానండి. ఇంకా 2 కట్టియాలని ఉంది నాకు. ఒక శివాలయము, ఒక వెంకటేశ్వర స్వామి. డబ్బులతో కట్టించారా? సొంత డబ్బులు. ఎందుకని మీకు ఇట్లా ఇంత భక్తి మొదటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఉంది నాకు. నేను 5th క్లాస్ 7th క్లాస్ నుంచే వినాయకుడిని పెడతా. మా నాన్న తిడితే కొట్టినా కానీ వినకపోతుంటే నేను మా బస్సులో నుంచి వినాయకుడిని పెడుతుంటే 7th క్లాస్ నుండి. అప్పటి నుండి ఉంది నాకు. తర్వాత ఇప్పుడు ఒక విషయం అడగచ్చు మిమ్మల్ని. అడగండి. మీ వయసు ఎంత ఉంటుందన్నా? ఇప్పుడు 60. డిసెంబర్ 30 తారీఖు 61. మరి ఏంటి మీరు ఇప్పుడు ఇంత యాక్టివ్గా అసలు ఉత్సాహం నడవడం కానీ మీ మాట తీరు కానీ? దేవుడు అది గాడ్ గిఫ్ట్. కారణం ఏంటి అసలు? మీ సీక్రెట్ ఏంటి? అంటే నేను ఎప్పుడు టెన్షన్ పెట్టుకోను. ఇప్పుడు ఏదనేది దేవుడు ఇవ్వాలి. పదవి కానీ, డబ్బులు కానీ, కుటుంబం కానీ, పిల్లలు, మంచితనం అంతా కూడా దేవుడే ఇవ్వాలి. కాబట్టి టెన్షన్ ఏం పెట్టుకోను నేను. 60 దాటి 61లో పడుతున్నా. ఇప్పుడు మొన్న మీరు ఓడిపోయారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఓడిపోయిన వాళ్ళు బాధ అవుతుంది కదా. నువ్వు ఎట్లా అడుగుతున్నావు? అట్లా కాదుగా, మీరు ఇప్పుడు టెన్షన్ పెట్టుకుని అంటారు కదా, టెన్షన్ పడ్డారా? కొద్ది రోజులు ఉంటుంది కదా బాధ అనేది. 1 నెల 2 నెలలు ఉంటే తర్వాత ఫ్రీ అయిపోతాం కదా. తర్వాత సరే మీరంటే ఒక నిజాయితీగా రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. మీ తర్వాత మరి మీ పిల్లల్ని ఏమన్నా సెట్ చేస్తున్నారు? రాజకీయాలు వాళ్ళ ఇష్టం అనేది. ఇప్పుడు పాలిటిక్స్ ఇప్పుడు మనం చెప్తే ఒకరికి లీడర్ అయ్యేది కానీ, మనం చెప్తే ఏదో వచ్చేది కాదు. వాళ్ళ లోపటి నుంచి రావాలి. అది అసలు ఉందా ఎవరన్నా మీ తర్వాత? ఉంటుంది తప్పకుండా అవుతారు. ఎవరో ఇద్దరు, నాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి, ముగ్గురులో ఎవరో ఒకరు అవుతారు పక్కా. ఈసారి పక్కా 200%. ఈసారి రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మీరు పటాన్చెరులోనే పోటీ చేస్తారా? ఇంకా నేనేం నిర్ణయం తీసుకోలేను. అది నేను ఇంకేం డిసిషన్ తీసుకోలేదు. చూద్దాం. ఈ డీలిమిటేషన్స్ అవుతాయి కదా. ఇప్పుడు 26లో డీలిమిటేషన్స్ అవుతాయి. ఏది ఎస్సీ అవుతుందో ఏది ఎస్టీ అవుతుందో నాకు తెలియదు. కాబట్టి ఈ డీలిమిటేషన్స్ అయిన తర్వాత ఈ రిజర్వేషన్స్ అన్నీ తెలుస్తాయి. అప్పుడు నేను ముందుకు వస్తాను. 2028 తప్పకుండా పోటీ చేస్తాను. చివరిగా ఈ మీ బర్త్డే రేపు 30వ తారీఖు అని తెలిసింది మాకు. అవును. అంటే ఈ డిసెంబర్ 30వ తారీఖు నాడు మీ బర్త్డే సందర్భంగా మీ పటాన్చెరు ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజానికి కానీ, మీ నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు కానీ మీరు ఒక మంచి సందేశం వాళ్ళు కోరుకుంటే ఏమి ఇస్తారు చెప్పండి. దేవుడు ఇవాళ 2 రాష్ట్రాల ప్రజలను, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని సంతోషంగా చూడాలి,
మంచి పనులు జరగాలి, ఈ 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, ఈ 2 రాష్ట్రాల్లో మరి ప్రజలంతా కూడా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాలను, ఇక్కడ కాంగ్రెస్ కానీ అక్కడ తెలుగుదేశం కానీ, ఈ 2 రాష్ట్రాలు ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే పనులు, వాళ్ళు చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకొని మరి పనులు చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీజేపీతో అలయన్స్లో ఉన్నాడు, అక్కడ కూడా మంచి పరిపాలన అందించి మరి అక్కడ ప్రజలను కూడా వచ్చే సంక్రాంతి మరి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా వాళ్ళకి తెలియజేస్తూ అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఇక్కడ కూడా 4.5 కోట్ల జనాభాకి దేవుడు చల్లగా చూసి ఈ కొత్త సంవత్సరం నుండి ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మా సుధాకర్ అన్నకు వాళ్ళ టీంకి నంబర్ 1 ఛానల్ ఏదైతే ఉందో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా ఛానల్గా మరి తెలంగాణలో కూడా మీరు పెట్టాలని ఒక మంచి ఛానల్ ఇక్కడ మరి ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ రాష్ట్రంలో మరి ప్రజలకు దగ్గరగా ఉండే ఛానల్గా నంబర్ 1 ఛానల్ ఉండాలని ఆ కనకదుర్గమ్మ తల్లి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అని. అలాగే మన ఛానల్ కూడా మేము తెలంగాణలో మేము గతంలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి మీరు చెప్పినట్టుగానే సామాన్యులు ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, చాలా ఆదరించారు. మీ అందరి కోరిక మేరకు మళ్ళీ బ్రహ్మాండంగా మళ్ళీ సామాన్యుల కోసం మన ఛానల్ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మీరు మన స్టూడియోకి వచ్చి మీరు మా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఎప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి పోస్టులు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇది ఈరోజు హాట్ సిటీ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.